తోటి వారికి సాయం చేసేవారు పేదలైన నిమ్న వర్గాల వారైనా ఉన్నతులే. తోటి వారికి సాయం చేసేవారు పేదలైన నిమ్న వర్గాలకి వారైనా ఉన్నతులే అంటూ యేసుక్రీస్తు తన చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పిన కథ గురించి అసలు చూద్దాం. మనల్ని మనం ప్రేమించుకోవడం విశేషం. ఏముంది, మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మన చుట్టుపక్కల వారిని కూడా అలాగే ప్రేమించాలన్నది బైబిల్ సారాంశం అనమాట. అంటే మనం ప్రేమించుకోవడం గొప్ప విశేషం ఏం కాదు. మనం ఎంతగా ప్రేమించుకుంటామో మన చుట్టుపక్కల వారిని కూడా అంతే ప్రేమగా ప్రేమించడం అన్నది బైబిల్ సారాంశం. ఇందులోని యేసు ప్రభు చెప్పిన కథ వస్తే చూద్దరి. సంపన్నుడు ఒక బాటసారి కొండదారిలో ఒంటరిగా పయనిస్తున్నాడు. అతని దగ్గర డబ్బు నగలున్న పెద్ద మూట ఉంది. అది దొంగలు దాటి కాసి దోచుకోవాలని అనువైన ప్రదేశం అక్కడను అది. కాబట్టి అతను ఆ మూటను జాగ్రత్తగా పట్టుకుని నడుస్తున్నాడు. అతను భయపడినట్లే చెట్ల చాటు నుంచి బండల మాట నుంచి దొంగలు వచ్చారు. అతను చుట్టుముట్టారు, తీవ్రంగా కొట్టారు. అతని దగ్గర ఉన్నదంతా దోచుకుపోయారు. ఆ బాటసారి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటి తేరుకున్నాడు. లేవలేని స్థితిలో ఉన్న అతను సాయం కోసం అర్థించాడు. అటువైపు పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు, సంఘ సేవకులు వెళ్తున్నవారు, సంపన్నులు, మతాచారులు ప్రయాణించేవారు అందరూ అతని దారుకుంటూ పోయారు తప్ప సాయం చేయలేదు. కొంతసేపటికి అంటే ఒక ధనవంతుడు వెళ్తుంటే అతను దొంగలు దాడి చేశారు. కానీ అటువైపు వెళ్తున్న పెద్ద మనుషులు, ప్రముఖ సంఘ సేవకులు, సంపన్నులు, మతాచార్యులు అందరూ ప్రయాణిస్తూ చూస్తూనే వెళ్ళిపోయారు. కానీ ఎవరు సాయం చేయలేదు. కొంతసేపటికి ఒక సాదాసీదా మనిషి చిన్న గాడిద మీద అటుకు వచ్చి ఆ బాధితుని చూసి అయ్యో పాపం అంటూ జాలిపడి అతన్ని కట్టుకట్టి తన గాడిద మీద ఎక్కించుకుని దగ్గరలో ఉన్న సత్రంలో చేర్చాడనమాట. వైద్యం కూడా చేయించాడు. సత్రం వారికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. మరుసటి వచ్చి సత్రం వారికి చెప్పిన మొత్తం చెల్లించి ఆ బాటసారిని అతని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ వచ్చిన వ్యక్తి ఒక సమరయుడు, అంటే ఆ రోజుల్లో కడజాతి వాడుగా, అంటరాని వాడుగా పరిగణించే వ్యక్తి అనమాట. అందరూ విసిరించుకునే వర్గానికి చెందినవాడు. అయితేనే బాధలో ఉన్న తోటి మనిషిని అతను కాపాడి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. సాటివాడు శత్రువు కాదు, తోటివాడు తోడేలు కాదు. వారు మనలాంటి మనుషులని భావించి ప్రేమించి నేర్చుకోవాలని, ఎంత సంపద ఉన్నా, అధికారంలో ఉన్న, జాతిపరంగా ఉన్నతులు అని భావించిన వారైనా వారెవరూ గొప్పవారు కాదని, తోటి వారికి సాయం చేసే వారు పేదలైన నిమ్న ఉన్నతులే అంటూ తన చుట్టూ చేరిన ప్రజలకు యేసుక్రీస్తు చెప్పిన కథ అనమాట ఇది. అంటే కడజాతి వాడైనా సరే ఆపదలో ఉన్న వాడిని రక్షించినాడు కాబట్టి అతనే ఉన్నతుడని యేసు ప్రభు చెప్పినాడు. బైబిల్ సారాంశం కూడాను మనం ప్రేమించుకోవడం విశేషం ఏముందని, మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మన చుట్టుపక్కల వారిని కూడా అంతే ప్రేమించాలని బైబిల్ సారాంశం. ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.